ఏమండి బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మల్లె చెట్టు ప్రూన్ చేసాం కదండి. మళ్ళీ చిగురులు వేసాక ఇలా కొద్దిగా మొగ్గలేసి పూలు పూసేయండి. ఇంకా వీటితో ఈసారి సీజను ముగిసిపోయినట్టేనండి. ఇంక మళ్ళీ సంవత్సరం దాకా వస్తాయో రావో తెలీదు. ఆఖరిని మాత్రం కొంచెం పూలు ఎక్కువే ఇచ్చిందండి పాపం మా మల్లె చెట్టు. ఈ చిన్న చెట్టుతో పాటు ఈ పైకి పాకిన మల్లె చెట్టుకు కూడా మంచిగా పూసేయండి పువ్వులు. మళ్ళీ మల్లెపూలని ఇంత మంచిగా ఆస్వాదించాలంటే సమ్మర్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. మధ్య మధ్యలో ఏదో ఒకటి రెండు మొగ్గలు వచ్చి పువ్వులు పోస్తున్నాయి అనుకోండి. సరే అండి, ఈరోజు వీడియోలో ఏం చూపిస్తున్నా అంటే ఆకుకూరలు వేసాను కదండి చిన్న చిన్న తొట్టుల్లోనూ. బాగానే వచ్చేయండి రావడానికి. కాకపోతే ఎండ తగిలే ప్లేస్ లేక వీటిని ఎక్కడ సెట్ చేయాలా అని ఆలోచించానండి. అప్పుడు ఒక చిన్న స్టూల్ ఉంటే దాని మీద ఈ బాక్సులన్నీ ఎలా సెట్ చేయాలని ఆలోచించి పొడవుగాను ఇనప రేకు డబ్బాలు ఉన్నాయండి. వాటిలో కొన్ని రాళ్ళు పోసి ఆ రాళ్ళ మీద ఈ పొడుగు రాయి నిలబెట్టానండి. అంటే అదొక స్టాండ్ లాగా అనమాట. అంటే మామూలుగా పెడితే ఈ స్టూల్ మీద ఒక 4 పడతాయేమో అండి. మన దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా, వాటిని ఎలా పెట్టాలని ఆలోచించినప్పుడు ఇలా రంగు డబ్బాలో పాతవి ఉన్నాయన్నమాట, వాడలేనివి, పాడైపోయినాయి. వీటిని కూడా మనం స్టాండర్డ్లా ఉపయోగించవచ్చు అని ఒక ఆలోచన వచ్చిందండి. దాని ప్రకారంగా సర్దేశాను అనమాట. ఇప్పుడు మామూలుగా పెడితే 4 పడతాయండి, కానీ ఇలా పెట్టడం వల్ల 7 బాక్సులు, అదేనండి 7 డబ్బాలు పట్టినాయండి ఇక్కడ. అంటే సూర్యభగవాన్ వారి చూపు వీటి మీద కూడా పడాలని ఇలా సర్దానమాట. తీరా ఏమైందనుకున్నారు? ఆకుకూరలు అయ్యి బాగానే వచ్చాయండి. అంటే ఫస్ట్ వేసినవి మాత్రం చాలా బాగా వచ్చాయి. తర్వాత అసలు వస్తాయో లేదని టెస్ట్ చేశాను కదా, వచ్చినాయి కదా అని చెప్పి మిగతా అట్లు వేసానండి. అవి కూడా చాలా బాగా వచ్చాయండి. కాకపోతే ఈ వీడియో తీసి చాలా రోజులైంది అనుకోండి, చాలా బాగా గ్రో అయిపోయింది. కోసేటప్పుడు వీడియో పెడదామని అనుకునే లోపు ఏమైందో తెలుసండి, ఒకరోజు అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన వానదేవుడు వచ్చిన ఆకుకూరలన్నీ ఆవిరిలాగా వేసుకెళ్ళిపోయారండి. అంటే ఆ రోజు తీసి పక్కన పెట్టడం మర్చిపోయానండి నేను. ఆ వర్షం దాటికి తట్టుకోలేక చిగురుటాకులాగా విలవెల్లాడి ఆకుకూరలన్నీ ఆవిరైపోయాయండి. సరే అండి, ఇంకా ఆకుకూరల పరిస్థితి అలా అయిపోయింది కదా. వంగ మొక్కలు తెచ్చానండి. ఈ 3 కుదుళ్ళు, అదేండి 3 కట్టల్లో కలిపి 50 రూపాయలకి ఇచ్చారండి. ఇవి కూడా తీసుకొచ్చి చాలా రోజులైంది అనుకోండి, నాటుకొని బతికాక అప్పుడు వీడియోలో పెడదాంలే అని ఊరుకున్నాను అనమాట. తీసుకొచ్చాక ఖాళీ ఉన్న చోటల్లో ఒక 4 మొక్కల కాడికి నాటేసానండి. ఇదిగోనండి బ్రతికి బట్ట కట్టి ఇలా కనిపించాయి అనమాట. మరి వీటికి పూత ఖాతా ఎప్పుడు వస్తుందో తెలీదు. వంకాయలు ఎప్పుడు వస్తాయని ఆత్రంగా అయితే ఎదురు చూస్తున్నానండి. మరి మధ్య మధ్యలోనూ అసలే వర్షం ఒకటి పడింది కదండి, వీటికి తెగుళ్ళు పురుగులు ఎక్కువైపోయాయండి. వీటిని కాపలా కాసుకోవడమే సరిపోతుంది అనుకోండి అనుకుంటాం. కానీ కూరగాయలు పెంచడం అంటే మామూలు విషయం కాదండి. ఏదో ఇండోర్ మొక్కలైతే ఈజీగానే పెంచేయచ్చు అనిపించిందండి బాబు నాకు. కూరగాయల మొక్కలు పెంచడం అంటే చాలా కష్టమేనండి. ఏదో అనుకుంటాం కానీ అబ్బో, మా ఊళ్ళందరూ ఎంకరేజ్ చేసి ముందుకు తోసారండి బాబు. మా ఊళ్ళంటే ఎవరనుకున్నారు? మన సబ్స్క్రైబర్లోను మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అనమాట. ఇన్ని మొక్కలు పెంచినప్పుడు కూరగాయల మొక్కలు ఎందుకు పెరగవాలి అని నన్ను ముందుకు తోసారు. నేనేమో పట్టుకొచ్చి పెంచానండి. ఆకుకూరలు అయితే అయిపోయినాయి కానండి, మరి ఇవైనా కాయలు పళ్ళు చేతికి వస్తాయేమో చూద్దామండి. మరి సరేనండి, మరి వీడియో ఏమన్నా నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఉంటానండి మరి.